ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేసిక్స్ తెలియవు, బేసిన్స్ తెలియవని విమర్శించారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ అంతులేని అజ్ఞానంతో మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్ బేసిన్స్ మీద లేదని అన్నారు. బనకచర్ల ఏ బేసిన్లో ఉందని సీఎం అడుగుతున్నారని అన్నారు. గోదావరిలో 968 టీఎంసీలు కాదు 1900 టీఎంసీలు కావాలని కేసీఆర్ అడిగారని అన్నారు. రేవంత్ రెడ్డి 1000 టీఎంసీలు చాలంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ జీవితమంతా నీటి కోసమే పోరాడారని, కృష్ణా ట్రిబ్యునల్ ముందు కేసీఆర్ ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారాయన. 750 టీఎంసీల నీటి కోసం పోరాడారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన పాపం వల్ల కృష్ణాలో 220 టీఎంసీలే తెలంగాణకు వచ్చాయని అన్నారు హరీష్ రావు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లువాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది, కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ రాష్ట్రం పరువు పోయింది. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా అని రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి, ఒక ఇరిగేషన్ మంత్రి ఇంత కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో, మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు. విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దేవాదుల ఏ బేసిన్లో ఉందని అడుగుతాడు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో ఆయనకు తెలియదు. బనకచెర్ల ఏ బేసిన్లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అసలు? బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ 6 నెలల నుంచి పనిచేస్తుంటే 6 నెలల నుంచి జీబీ లింక్ గురించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ, కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే నేను అమాయకంగా ముఖ్యమంత్రి గారు అడుగుతాడు, బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది అని అడుగుతాడు. అంటే నీకు ఎంత కమిట్మెంట్ ఉందో, నీకు ఎంత సిన్సియారిటీ ఉందో, 6 నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినవో తెలియకనే నేను బయటపడ్డది. ఆంధ్ర దోపిడిని అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు బారియవే ముఖ్యమంత్రి, ఈ అక్రమ ప్రాజెక్టును ఆపవే రేవంత్ రెడ్డి అంటే అది చేతగాక అడ్డు అదుపు లేకుండా అబద్ధాల ప్రవాహాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు పారించే ప్రయత్నం చేశారు. ఇవాళ అసలు విషయం మాట్లాడమంటే మొత్తం విషయాన్ని పక్కదోబట్టిస్తూ మా ఎంపీ రవిచంద్ర గారు నిన్న బాగా ఆర్గ్యూ చేసినారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రాజెక్టును ఆపడానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము పూర్తిగా సహకరిస్తాము. నువ్వు దీన్ని గాంధీ భవన్గా మార్చకు, దీన్ని రాజకీయ వేదికగా మార్చకు. ఈ ప్రాజెక్టును అడ్డుకోపోవడానికి నువ్వు అసెంబ్లీ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయి, అఖిలపక్షని ఢిల్లీ తీసుకువెళ్ళు అని స్పష్టంగా మా ఎంపీ గారు చెప్తే దాన్ని ఒక రాజకీయ వేదికగా, అబద్ధాలకు వేదికగా నిన్న ముఖ్యమంత్రి గారు మార్చారు. నేను ఉత్తగా మాట్లాడలే, సరే రేవంత్ రెడ్డి లాగా నేనే విజ్ఞత పొడగొట్టుకునే మనిషిని. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లువాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బీఆర్ఎస్ 9.5 ఏళ్ళు, అందులో 2 ఏళ్ళు కరోనా, 9.5 ఏళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నీళ్లు 48,74,000 ఎకరాలు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. ఇందులో 5,71,000 ఏమో కొత్త ఆయకట్టు కాంగ్రెస్ హయాంలో, 93,000 ఎకరాలేమో స్థిరీకరణ. బీఆర్ఎస్ హయాంలో 17,24,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 31,50,000 ఎకరాలు స్థిరీకరణ.
ఎట్లా చూసిన 571, 17, 24 మోర్ దాన్ 3 times కదా. మరి నీళ్ళు రాలేదని మాట్లాడుతూ దిస్ ఈజ్ నాట్ మై రికార్డ్, దిస్ ఈజ్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్. ఇక ప్రాజెక్టులే పూర్తి కాలేదంటాడు. ఇప్పుడు ఇదే గోదావరి నది మీద మన హక్కును ఎస్టాబ్లిష్ చేయాలని, మన నీళ్లు మనం రాబట్టుకోవాలని కేసీఆర్ గారు గోదావరి మీద ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక శ్రీరామ్ సాగర్ తప్ప ఏది కాలే. కేసీఆర్ గారు వచ్చినాక సదర్మాట కట్టిండ్రు. ఎల్లంపల్లి అసంపూర్తిగా ఉంటే దాన్ని పూర్తి చేసి నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి ఎల్లంపల్లిని పూర్తి స్థాయిలో నీళ్లు నింపాం. సుందిల్ల కట్టాం, అన్నారం కట్టాం, మేడిగడ్డ కట్టాం, సమ్మక్క సాగర్ కట్టాం, సీతమ్మ సాగర్ కట్టాం. ఇవన్నీ ఒక గోదావరి నది మీద కట్టి మన గోదావరి నీళ్లలో మన రైట్ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినాం. వీటన్నిటికీ హైడ్రాలజీ క్లియరెన్స్లు తెచ్చాం. 282 TMC దానికి మన కాళేశ్వరంకు తెచ్చినాం, సమ్మక్క సాగర్కు తెచ్చినాం, సీతమ్మ సాగర్కు తెచ్చాం. ఇవన్నీ కూడా హైడ్రాలజీ క్లియరెన్స్లు తెచ్చాం. ఇవే కాకుండా ఒక ప్రాజెక్ట్ కట్టలేదంటాడు. తుమ్మిళ్ళు ఎత్తిపోతలు పూర్తి కాలేదా? భక్త రామదాస్ ద్వారా నీళ్ళు అందించలేదా? మిడ్మానేరు కట్టలేదా? శ్రీరామ్ సాగర్ 2వ దశ కాలువలు పూర్తి చేయలేదా? కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ పథకాలను పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదా? అదేవిధంగా SRSP పునర్జీవన పథకం పూర్తి చేయలేదా? బాగారెడ్డి, సింగూరు కాలువలు పూర్తి చేయలేదా? కిన్నెరసాని కాలువలు పూర్తి చేయలేదా? గొల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు, ర్యాలీవాగు, గడ్డెన్న శుద్ధవాగు, చౌటపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాలువ, గట్టుపొడిచిన వాగు పూర్తి చేయలేదా? సమ్మక్క సాగర్ బ్యారేజ్ కట్టి దేవాదులకు సంవత్సరంలో 300 రోజులు నీళ్ళు వచ్చేటట్టు చేయలేదా? చనాకా కొరాటా బ్యారేజ్ ఆదిలాబాద్ జిల్లాలో కట్టలేదా? ఇవన్నీ నీకు కనబడపోతే ఏం చేయాలి రేవంత్ రెడ్డి? అసలు నేను అడుగుతున్నా, నువ్వు 19 నెలలైంది నీ గవర్నమెంట్ వచ్చి, 19 నెలల్లో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసినావా? ఒక్క చెరువు కట్టినావా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినావా? ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఒక్క ఎకరం, 1 acre. 18 నెలల్లో ఒక్క చెరువు దవ్వలే, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి. నువ్వు చేసింది ఏమున్నది? పెద్దవాగు కొట్టుకపోయింది, ఆయనత SLBC కుప్పగూలిపోయింది, పాలమూరు ప్రాజెక్టులో పంప్ హౌస్ వట్టెం పంప్ హౌస్ మునిగిపీకింది. గింతే నువ్వు చేసింది. కూలగొట్టినావు, మునగొట్టినావు, తెగ్గొట్టినావు, పెద్దవాగు తెగ్గొట్టినావు, SLBC టన్నల్ కూలగొట్టినావు, వట్టెం నువ్వు మునగొట్టినావు. గింతకు మించి నువ్వు చేసింది ఏంది రేవంత్ రెడ్డి? ఏదో పీక్ పొడిచినా అని మాట్లాడుతావు. అన్ని నోరు తెరిస్తే అబద్ధాలే. అరే ఏమైనా చెప్పడానికి లేకపోతే వినటానికన్నా బాధ అవుతుంది భయ్, సిగ్గుండా. ఇది అంటారు చూడు, అట్లున్నది నా పరిస్థితి. అది వింటుంటే ఇబ్బంది అవుతుంది. నిన్న మాట్లాడుతూ తమ్మిడిహేటికి వెళ్ళి గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తుండే అంటాడు. అరే అమ్మ, వీళ్ళకి ఏం చెప్పాలి? ఎక్కడి కథ ఇది? అది ఉన్నది చూపిస్తా ఒకసారి. ముఖ్యమంత్రి గారు చెప్తాడు, నీటి పారుదల ఆంధ్రాకు 31,003. నిన్న మాట్లాడండి తమ్మిడిహేటి మీద లేదా? సరే, నిన్న మీరు అందరు చూసేది కదా, నేను చెప్పేది ఏముంది. తమ్మిడిహేటి కడితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. ఈ డ్రాయింగ్ మీకు కూడా షేర్ చేస్తా. ఇది అప్పుడు నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు డ్రాయింగ్. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే 2 లిఫ్ట్లు ఉంటాయి బాస్. 2 లిఫ్ట్లు, ఒకటి కాదు 2 లిఫ్ట్లు. ఈయన గ్రావిటీ అంటాడు. లిఫ్ట్ 1 74వ కిలోమీటర్ దగ్గర 29 మీటర్ల లిఫ్టు. లిఫ్ట్ 2 92వ కిలోమీటర్ దగ్గర 19 మీటర్ల లిఫ్టు. ఉందా? ఉంది కదా. 2 లిఫ్ట్లు ఉన్నాయి దాంట్లో. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి రావడానికి 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఈయన మాట్లాడుతూ ఏ లిఫ్ట్ లేదు, గ్రావిటీ ద్వారా వస్తాయని. ముఖ్యమంత్రి, నువ్వు కొత్తగా ముఖ్యమంత్రి కూడా కాలేదు, ఇప్పటికి 1 ఏడాది అర్థం అయిపోయాయి. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఇంకెన్ని రోజులు పడుతుంది నువ్వు నేర్చుకోవడానికి? 1 ఏడాది అర్థమైనాక కూడా నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి నిన్ను? 2 లిఫ్ట్లు ఉన్నాయి కదా. ఇక ఏమన్నా మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే నువ్వు ఎటుబాట్లనే చెల్లింది. యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్, కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నావు. మాట్లాడేటప్పుడు ఆచి తూచి 1కి 2 సార్లు చూసుకొని మాట్లాడాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇక ప్రాణహిత గురించి ఇంకోటి మాట్లాడండి. సరే, ఇదేమో లిఫ్ట్ గ్రావిటీ అన్నాడు. ఇప్పుడేమంటాడు మళ్ళా? అరే ప్రాణహిత దగ్గర మేము ఇంత పని చేసినాము, అంత పని చేసినాం, అసలు ప్రాణహిత కడితే అయ్యేపోతుండే, ఎంత అల్కట్ పని అన్నాడు. అదే ప్రాణహిత గురించి ఇదే రేవంత్ రెడ్డి 2014 అసెంబ్లీలో ఏమన్నాడో చూద్దాం. అప్పుడు కూడా చంద్రబాబు కోసం అన్నాడు.
ముఖ్యమంత్రి గారు చెప్తాడు నీటిపారుదలలో ఆంధ్రాకు 31,360 కోట్లు ఖర్చు పెట్టినాం, రాయలసీమకు 25,855 కోట్లు ఖర్చు పెట్టినాం, తెలంగాణకు 44,150 కోట్లు ఖర్చు పెట్టినామని. అధ్యక్ష, 1960లో ఖర్చు పెట్టిన 1000 కోట్లకు ఇవాళ పెట్టిన 1000 కోట్లకు సమానమా అధ్యక్ష? ఆయనలో ఒక 1000 కోట్లు పెడితే నాగార్జున సాగర్ కట్టి ఉండొచ్చు అధ్యక్ష. ఈ రోజు 5,000 కోట్లు ప్రాణహిత చేయాలలో ఖర్చు పెడితే కనీసం డ్రాయింగ్స్ కూడా ఫైనల్ కాలేదు, తట్ట మట్టి తీసి పక్కన పోయలేదంటే తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టిన 1000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? ఇప్పుడు ఎవరి జేబులోకి పోయినాయో రేవంత్ రెడ్డి చెప్పాలి. మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, నువ్వే చెప్పినావు కదా, 4,000 కోట్ల రూపాయలు తీసి ఏది మొబిలైజేషన్ అడ్వాన్సు సర్వేల పేరు మీద ఆ రోజు ఎత్తిరు కాంగ్రెస్ నాయకులు లీడర్లు, ఆ ప్రభుత్వం ఇచ్చింది. మరి 4,000 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయినాయి అని ఆ రోజు మాట్లాడుతున్నావు. ఇవాళ ఏమంటున్నావు నువ్వు? ఆనాడేమో ప్రాణహిత ప్రాజెక్టు 4,000 కోట్లు ఖర్చు పెడితే డ్రాయింగ్లకే పరిమితమైంది, తట్టడి మట్టి ఎత్తలేదు అని ఆ రోజు మాట్లాడినావు. ఇప్పుడు ఏమంటున్నావు? ప్రాజెక్టులను పడావు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను పూర్తి చేసింది, కాంగ్రెస్ పార్టీ బాగా పనిచేసింది, బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏం చేయలేదని మాట్లాడడం ఇది నీ ఆత్మవంచనకు పరాకష్ట కాదా? ఇది ఆత్మవంచన కాదా? అంటే ఏ రోటికాడ ఆ పాట పాడతావా? ఏటు పాడితే అటే మాట్లాడతావా? 2014లో మాట్లాడినావు నువ్వు ఇది. ఆ రోజేమో కాంగ్రెసు మొత్తం పైసలు మెక్కింది, మింగింది, ఏం పని చేయలేదు, దండుగంటివి. ఇప్పుడేమో కాంగ్రెస్ పూర్తి చేసింది, బీఆర్ఎస్ చేయలేదని పట్టివి. అది నాలుకనా తాటిమట్టనా? నోరా మోరా? మాట్లాడుతుంది కొద్దిగానే ఉండాలి. ఇక వీళ్ళ ఉద్దారకం కూడా చూద్దాం ఒకసారి. వీళ్ళు సాధించిందిగా ఆ మినిట్స్ ఉందా? చూపించగలుగుతావా? రాష్ట్రం ఏర్పడి అప్పచెప్పము అని మేము ఆ రోజు కాపాడి పెట్టినాం. అది కాదు, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, దిస్ వన్ మినిట్స్. అప్పచెప్పము అని ఆ రోజు మేము ఆపినాం. ఆపితే వీళ్ళు రాగానే 17 జనవరి 2024 ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్. మీ అందరికి కూడా ఇక్కడ వస్తే వస్తుంది, రాకపోతే నేను మీకు షేర్ చేస్తాను. 17/1/2024 ఇందులో 2 రాష్ట్రాల ఇరిగేషన్ సెక్రటరీలు, 2 రాష్ట్రాల ఈఎన్సీలు కూడా పాల్గొని సంతకాలు పెట్టి వచ్చిండ్రు. ఏం పెట్టిండ్రో ఒకసారి చదివి వినిపిస్తాను మీకు నేను. ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ the following have been mutually agreed by the state of Andhra Pradesh and Telangana. Mutually agreed by AP and Telangana. Enti? Both the states and KRMB will discuss and finalize the protocol for handing over of Nagarjuna Sagar Dam, Srisailam Dam and all 15 prioritized components outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. Second, both the states will hand over 15 prioritized component outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. అట్లా ఇంకా సిఆర్పిఎఫ్ కప్ప చెప్తాం, ఇవన్నీ ఒప్పుకున్నారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఆపింది. వీళ్ళు ఏం చెప్తారు? వారం లోపల ప్రోటోకాల్ ఫైనల్ చేస్తాం, నెల లోపల ప్రాజెక్టులు మొత్తం కేఆర్ఎంబీకి అప్పచెప్తాం. అప్పుడు మీకు గుర్తే ఉంటుంది, కేసీఆర్ గారు గర్జించి నల్లగొండలో సభ పెట్టి, బిడ్డ నువ్వు ఎట్లా అప్పచెప్తావు, కృష్ణాలో మన వాటనే తేలలేదు, నువ్వు ఏ రకంగా ఇస్తావని పోరాటం చేస్తే అప్పుడు నాలుక గరుచుకొని మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి తూచు లేదు అది ఉత్తుతగా, అది మాకు తెలియకుండా వచ్చింది, ఇది జల్లది అని అసెంబ్లీలో తీర్మానం చేసి అప్పుడు ఉత్తరం రాశారు. ఎప్పుడు? కేసీఆర్ పోరాడితే బీఆర్ఎస్ ప్రశ్నిస్తే ప్రాజెక్టులు అప్పచెప్పకుండా ఆ రోజు కాపాడింది ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ఏ. అధికారంలో 10 ఏళ్ళు కాపాడినాం, ప్రతిపక్షంలో నువ్వు తప్పు చేస్తే నిన్ను ప్రశ్నించి నీ మెడలు వంచి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడినాం. తర్వాత నీటి వినియోగం.
మాట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీష్ రావు సంతకం పెట్టింటాడు. హరీష్ రావు పెట్టేది లేదు, ఆడ కేసీఆర్ పెట్టేది ఉండదు, ఓన్లీ సెక్రటరీలే పెడతారు. అబద్ధాలు ఆవిడ అలవాటు అయిపోయింది వాళ్ళకి. అది కూడా మీ పుణ్యమే. ఇందాక నేను చెప్పినట్టు ఆనాడు కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలంగాణలో ప్రాజెక్టులకు అనుమతి రాకపోవడం వల్ల, నీటి కేటాయింపులు జరగకపోవడం వల్ల, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల మనకు 299 వచ్చింది. సరే, అది తాత్కాలిక ఒప్పందం. ఆ 66-34 రేషియోలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఏ రోజు కూడా మన వాటా కంటే తక్కువ మనం వాడుకోలే, 34% కంటే తక్కువ వాడుకోలే. కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైయెస్ట్ ఫ్లడ్, మంచి నీళ్ళు వచ్చినాయి కృష్ణానదిలో. వీళ్ళ చేతగానితనం వల్లనో, మరి చంద్రబాబుకు భయపడి ఆయన మరి ఏమైనా బెదిరించిందా, మరి ఈయన గురుదక్షిణ చెల్లించుకున్నాడా, కారణం ఏందో నాకు తెలియదు. కానీ మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 34% వాడుకునే అవకాశం ఉంటే కేవలం 28% మాత్రమే ఈ రాష్ట్రం వాడింది. యూ కెన్ సీ. నేను 2014 నుంచి 2024-25 దాకా పెట్టినా. ఏ ఇయర్ కూడా మనం వాడలే. 30, 35, 45, 33, 29, 29, 29, 30, 36. కానీ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇన్ రివర్ కృష్ణ ఈజ్ ఇన్ ద ఇయర్ 2024-25 డ్యూరింగ్ కాంగ్రెస్ రూల్. దట్ ఈస్ 28%. ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? దీనికి సమాధానం చెప్పేందుకు? ఇది మీ చేతగానితనం కాదా? ఎందుకు ఇంత అతి తక్కువ నీటిని తెలంగాణ వినియోగించింది? దీనికి సమాధానం చెప్పండి. అటు ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోతుంది, పెద్దవాగు తెగిపోతుంది, వట్టెం మునిగిపోతుంది, కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పచెప్తావు. ఉన్న కృష్ణానదిలో 34% వాడుకోవడానికి నీకు అనుమతి ఉంటే 28% వాడి 65 టీఎంసీల నీళ్లు కిందికి ఆంధ్రాకి పంపిస్తావు. 65 టీఎంసీలు అంటే 6,50,000 ఎకరాలు. ఇంకోవైపు ఏం చేస్తావు? నీళ్లు లేవు కృష్ణాలు అని చెప్పి సెకండ్ క్రాప్కు నెట్టంపాడు క్రాప్ హాలిడే ప్రకటిస్తావు. నీళ్లుంటాయి, నీళ్లు కిందికి వదులుతావు, నెట్టంపాడుకు మా మహబూబ్ నగర్ జిల్లాలో, నీ సొంత జిల్లాలో క్రాప్ హాలిడే ఇస్తావు నువ్వు. అంటే ఇది మీ ఫెయిల్యూర్. ఇట్లా ఇంకా ఎస్ఆర్బీసీ రైట్ మెయిన్ కెనాల్, దానికి లైనింగ్ అవుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో దానికి లైనింగ్ ఆపిచ్చిండు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇలా శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పని స్టార్ట్ అయింది. అది లైనింగ్ పూర్తయితే ఇవాళ 44,000 క్యూసెక్కులు పోతున్నాయి రోజుకు. రేపు 90,000 క్యూసెక్కులు తీసుకుపోయే ప్రమాదం ఉన్నది. దాన్ని ఆపియాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి లేదా? అది కూడా మేమే గుర్తు చేయాలన్నా నీకు? ఇలా దాని మీద నువ్వు స్పందించవు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు పోరాటం చేసి ఎస్ఆర్బీసీ లైనింగ్ పనులను ఆపిచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ రాగానే, రేవంత్ రెడ్డి రాగానే ఇవాళ ఎస్ఆర్బీసీ లైనింగ్ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అది పూర్తయితే రోజు 90,000 క్యూసెక్కులు పోతాయి, రోజు 8 టీఎంసీల నీళ్లు పోతాయి. ముందు దాని మీద దృష్టి పెట్టు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇష్టారాజ్యంగా ఇంకోటి ఇక్కడ స్పష్టంగా ఇంకోటి అర్థమవుతుంది. బస్ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దయచేసి. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైనాయి, రెండు ఒకటై ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు గుంగితే 3వ రోజే ఎన్డీఎస్ఏ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, మా పార్టీ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే తుది నివేదిక. మరి ఎస్ఎల్బీసీ కూలిపోయి ఇప్పుడు 6 నెలలు అవుతుంది, మెల్లగా దగ్గర 5 నెలలు అయిందా, 4-5 నెలలకు వచ్చింది. ఎందుకో ఎన్డీఎస్ఏ వస్తలేదు, ఎందుకో నివేదిక ఇస్తలేదు. కాళేశ్వరంలో 2 పిల్లర్లు గుంగుతనే 3 వద్దులకే వస్తేవి, 6 వద్దులకే రిపోర్ట్ ఇస్తేవి. ఇప్పుడు 3 నెలలు అయినా ఎందుకు రాదు ఎన్డీఎస్ఏ? బీజేపీ పంపదెందుకు? ఎన్డీఎస్ఏ రాదెందుకు? రిపోర్ట్ ఇయ్యదెందుకు? ఇలా ప్రాజెక్టే కుప్పగూలింది. ఆ ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. ఇంకా రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతుండినా ఏదో బీఆర్ఎస్ వాళ్ళు పైశాచికి ఆనందం పొందుతున్నారట. నేను ప్రశ్నిస్తే ఆనందం అంటావు. నువ్వు సిగ్గు లేకుండా నువ్వు క్షమాపణ చెప్పు. నీ తొందరపాటుతనం వల్ల, నీ ఆగమాగం చర్యల వల్ల, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కుప్పగూలడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫల్యం. నీటిపారుదల శాఖ మంత్రిగా నువ్వు రాజీనామా చేయాల్సి ఉండే. ఇంకా మీరు మా మీద విమర్శ చేస్తున్నారు. ఇలా ఆ ప్రాజెక్టు ఏంటో అర్థం కాదు. ఇప్పుడు ఆ టనల్ బోర్ మిషన్ బయటకు రాదు, లోపలికి పోదు. ఇప్పుడు ఏం చేయాలి అసలు? వేర్ ఇట్ లీడ్స్? ఆ ప్రాజెక్ట్ అసలు ఏం కావాలి? ఇప్పటికి దాని మీద 4,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆల్మోస్ట్ 4,000 పైగా ఖర్చు పెట్టినాం.
ఇవాళ అదంతా ఏం కావాలనో అర్థం కాని పరిస్థితి. ఇంకా ఆయన బుకాయిస్తాడు ఉల్టా, ఆయన తప్పిదాన్ని కప్పించుకో దాన్ని కూడా బీఆర్ఎస్ మీద వెళ్తాడు. నిన్న మాట్లాడుతున్నాడు ఆయన. అసలు అది కూలింది మీ కాలంలో కాదా? మీ తొందరపాటు వల్ల కాదా? జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కాదా? ఇప్పటికి శవాలు బయటకు రాలేదు, కనీసం దాని మీద నీకు సోయి లేదు. ఇంకా ఉల్టా దబాయిస్ ఏదంటారు చూడు, చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు తప్పు నీది, ఇంకా ఉల్టా నువ్వే మీదేస్తావు. ఇంకా సరే, ఇట్లా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ అంటే మేమందరం కూడా 15 ఏళ్ల పాటు, ఇంకా చాలా అయిపోయింది అన్న, 15 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పేగుల దగ్గర దాకా కొట్లాడిన వాళ్ళం. తెలంగాణ ఉద్యమంలో భాగంగా జల పోరాటం చేసిన వాళ్ళం. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా బ్రిగేడియర్లుగా 45 రోజులు ఒక్కొక్కరం ఒక మండలంలో పోయి పనిచేసినాం. నేను బచ్చన్నపేట మండలంలో పనిచేసినాం. తెలంగాణ ప్రజలకు చుక్క చుక్క మీద, నదుల మీద, బేసిన్ల మీద అవగాహన కల్పించి మన హక్కుల మీద ప్రజలను సమాయత్తం చేసి పోరాటానికి సిద్ధం చేసింది కేసీఆర్. నీకేమో బేసిన్ తెలియదు, ఏం తెలియదు నీకు. ఇవాళ పోతిరెడ్డిపాడు కోసం ఆ రోజు అక్రమంగా పోతిరెడ్డిపాడు కడుతుంటే రాష్ట్ర కేబినెట్ నుంచి 6 మంత్రులు, కేసీఆర్ గారు ఒక్క మాట ఫోన్ చేస్తే 6 మంత్రులం ఈ రాష్ట్రం యొక్క నీళ్ల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం 6 మంత్రి పదవులను కేసీఆర్ ఆదేశంతో గడ్డి పోచలాగా రాజీనామా చేసిన చరిత్ర మాది. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచల్లాగా కేసీఆర్ నాయకత్వంలో రాజీనామా చేసిన చరిత్ర మాది. జిరాక్స్ కాయిదాలు ఇచ్చిన చరిత్ర నీది. సో నీ యొక్క వెర్రి మాటలతో, నీ యొక్క ఈ పిచ్చి మాటలతో చరిత్రను మకిలీపరచలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. చరిత్రలో ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులం మేము. తెలంగాణ కోసం వెన్నుపోటు పొడిచిన ద్రోహివి నువ్వు. నాటి నుంచి నేటి వరకు నీవు నిర్వహిస్తున్నది ద్రోహ చరిత్రనే. ఆనాడు ఉద్యమంలో ద్రోహమే చేసినావు, ఇవాళ నీళ్ళ విషయంలో కూడా తెలంగాణకు ద్రోహమే చేస్తున్నావు. థ్యాంక్ యూ. ఇంత స్పష్టంగా చెప్పినా కదా బాసు. నేను ఆయనకు చిల్లర రాజకీయం తప్ప విషయాలు రావు కదా. ఆయనకు ఏ అంద్రినివా ఏ బేసిన్లో తెలియదు, దేవాదులు ఏ బేసిన్లో ఉన్న తెలియదు. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏం చెప్పాలి బాస్ నేను? థ్యాంక్ యూ. అవన్నీ వివరాలు చూస్తాము. ఏది కూడా విషయం ఏంటంటే ఫైనల్లీ దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. నదీ జలాల కేటాయింపులో జాతీయ, అంతర్జాతీయ జల విధానం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ అండ్ రూల్స్ ఆర్ దేర్. మన దేశంలో కూడా దెర్ ఈజ్ ప్రొసీజర్, దెర్ ఈజ్ ఎ రూల్. సో మన గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతం ఆధారంగా రైట్ రాయల్గా మన రాష్ట్రానికి రావాల్సిన వాటా రావాలి. ఒక్క చుక్క కూడా వదులుకోవడానికి తెలంగాణ సిద్ధంగా లేదు. ఎన్నో త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని సాధించాము. నీళ్ల కోసమే పోరాటం జరిగింది. అందువల్ల నీళ్లల్లో ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ అండ్ రూల్స్ ప్రకారంగా, ట్రిబ్యునల్ ఆర్డర్స్ ప్రకారంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రతి చుక్క వచ్చి తీరాలి.